హలో హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంసెట్ కౌన్సిలింగ్ చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో. ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏమని డీటెయిల్గా. ఇప్పుడు మన కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఏమో డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ కాలేజ్ కౌన్సిలింగ్ కానీ మొత్తం అంతా జూలై 23 to 26 మధ్యలో జరుగుతాయి. ఇది మొత్తం ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఇప్పుడు 23 to 26 మధ్యలో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్ ఎంట్రీ అంతా అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం 26 లోపు. ఆ 26 లోపు వెబ్ ఆప్షన్ పెట్టేసి ఎంటర్ చేసి అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ August 4th నుంచి కంపల్సరీగా కాలేజ్ అనేది స్టార్ట్ అవుతాయి ఎంసెట్ వాళ్ళకి. ఇంకా మేనేజ్ వాళ్ళు మాత్రం ముందుగానే, అంటే కౌన్సిలింగ్ వరకు ఉండకుండా ముందుగానే సీట్ అనేది రిజర్వ్ చేసి పెట్టుకోవాలా. ఇది మొత్తం షెడ్యూల్గా. ఫస్ట్ మనకి వితిన్ 4 daysలో మనకి ఇంకా ఫీ పేమెంట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ జరుగుతాయి. ఫీ పేమెంట్ మొత్తం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం అంతా ఆన్లైన్లో మొత్తం జరిగిన తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. మనం కాలేజీకి వచ్చి ఏం రిపోర్ట్ చేయాలంటే డాక్యుమెంట్స్, క్యాస్ట్, ఆధార్, ఇన్కమ్, రేషన్ కార్డు, పాస్ ఫోటోస్ మొత్తం ఇవన్నీ కాలేజీలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి అడ్మిషన్ ఫీజు మొత్తం పే చేసిన తర్వాత అప్పుడు మీకు సీట్ అనేది రిజర్వ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలా కంపల్సరీగా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని 23 to 26 మధ్యలో ఇవన్నీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత August 4 అనేది కంపల్సరీగా క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది మొత్తం ఓవరాల్గా ఎంసెట్ వాళ్ళకి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయిపోయింది ప్రవీణ్.